సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బాలకృష్ణ గారికి మంత్రి పదవి రావాలి అన్న ఒక చర్చ మరోసారి తెరపైకొచ్చింది సార్. అంటే ఆయన పర్యటనలో ఉన్నప్పుడు చాలా మంది కార్యకర్తలొచ్చేసి బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ప్లాకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేయడం జరిగింది సార్. సో ఆయన కూడా చాలా సింపుల్‌గా దాన్ని చూసి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇదేమన్నా ప్లాన్ ప్రకారమే జరిగిందా? మరి నిజంగా ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా? దీని వెనకాల ఉన్న వ్యూహం ఏంటి? మరి ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? బాలకృష్ణ మంత్రి పదవి అనేది ఎన్నికల సమయంలో చర్చలు జరిగాయి. హ్మ్. ఆయన వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు హ్మ్. హిందూపూర్ నుంచి. హ్మ్. 3 సార్లు గెలిచాడు కాబట్టి ఈసారి క్యాబినెట్‌లో డెఫినెట్‌గా బెర్త్ కన్ఫర్మ్ అని చెప్పి ఆ రోజుల్లో మాట్లాడుకున్నారు. కానీ హ్మ్. వాంటెడ్‌గానే పక్కన పెట్టారు. ఎందుకు పెట్టారు అనేది అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. ఆ కుటుంబం నుంచి ఆల్రెడీ 2 కీలక పదవులు ఉన్నాయి. ఇప్పుడు మూడో కీలక పదవి ఇవ్వాల్సొస్తుంది. హ్మ్. ఎవరికి? బాలకృష్ణకి ఇవ్వాల్సొస్తాయి. కాబట్టి అవాయిడ్ చేయటమే బెటరు అని అనుకున్నారు. బాలకృష్ణ కూడా ఇన్సిస్ట్ చేయటమో, లేకపోతే నాకిచ్చి తీరాలి అని చెప్పి మంకుపట్టు పట్టటము అలాంటివి చేసే మూడ్‌లో కనిపించలేదు. హ్మ్. కారణం ఏంటంటే ఆయనకి నిజానికి ఎమ్మెల్యేగా ఉండటం వల్లనే అడ్వాంటేజ్ ఉంది తప్ప మంత్రి అయితే కొన్ని టెక్నికల్ ఇబ్బందులు మొదలవుతాయి. సినిమాలు చేయాలా? వద్దా? చేస్తే ఏ టైంలో చేయాలి? లేకపోతే ఆయనకి ఇంకొక ఇది ఉంది. క్యాన్సర్ హాస్పిటల్ తాలూకా బాధ్యతలున్నాయి. అవును. ఈ బాధ్యతల నిర్వహణ ఇవన్నీ సాధ్యమవుతుందా? అనేది ప్రధానంగా ఆయన ఆలోచనలో ఉండటం వలన ఆయన కూడా ఇన్సిస్ట్ చేయలేదు. వాళ్ళు కూడా ఆయన్ని క్యాబినెట్‌లోకి తీసుకోలేదు. అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడూ ఆ ప్రస్తావన జరగలేదు. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత రిజల్ట్స్ వాళ్ళకి పాజిటివ్‌గా వచ్చాక జగన్మోహన్ రెడ్డి పార్టీ 11 సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత, చంద్రబాబు గారి క్యాబినెట్ పక్కా అనుకున్న తర్వాత మొదలైనటువంటి మొదటి స్పెక్యులేషన్ బాలకృష్ణ మంత్రి కాబోతున్నాడు అని. కాకపోతే కాలేదు. కాకపోవడానికి రీజన్స్ ఇవే. అంతకుమించి వేరే ప్రత్యేకమైన కారణాలు ఉండాల్సినటువంటి అవసరం గానీ, లేదు ఉంటాయని అనుకోవాల్సిన అవసరం గానీ లేదు. ఎందుకంటే ఆయన ప్లెయిన్‌గానే ఉంటాడు సాధ్యమైనంత వరకు. ఆయనకుండే ఇబ్బందులు ఆయనకున్నాయి. ఆ ఇబ్బందులేంటో మనం చూసాం ఈ మధ్య కాలంలోనే. అసెంబ్లీలో సాధ్యమైనంత వరకు నోరు తెరవరు. హ్మ్. అత్యవసరం అయితే తప్ప. తెరిస్తే ఏం జరుగుతుందో మనం చూసాం. ఏది రీసెంట్‌గా ఆయన అసెంబ్లీలో కళ్ళజోడు పైన పెట్టుకుని ఒక విచిత్రమైన ప్రకృతిలో మాట్లాడాడాయన. అవును. ఆ విచిత్రమైన ప్రకృతికి ఆధారం ఏమిటి అనేది 100 మంది 100 రకాలుగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన అంత నాన్ సీరియస్‌గా ఉంటే సభలో ఆయనకి క్యాబినెట్‌లో చోటు దక్కిస్తే ఎలా ఇబ్బందవుతుంది గదా! సీఎం గారికి. ఆ రెస్పాన్సిబిలిటీ ఆయన ఫీల్ అవుతాడా అనేది ఒక డౌట్. లేదు పదవిస్తే రెస్పాన్సిబుల్‌గా తయారవ్వచ్చు. కాబట్టి పదవి ఇవ్వాలని చంద్రబాబు గారు అనుకుంటారా? అనుకునే అవకాశం ఉందా అనే దాన్ని బట్టి ఆయనకి మంత్రి పదవి వస్తుందా రాదా అనేది డిసైడ్ అవుతుంది. హ్మ్. బాలకృష్ణని ఎందుకు ఎంటర్‌టైన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? బాలకృష్ణతో ఎందుకు రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు? ఎందుకు అంటే చాలా క్లియర్‌గా నందమూరి తారక రామారావు గారికి సంబంధించి ఆయన స్థాపించినటువంటి పార్టీ కాబట్టి ఆయన వారసులు ఎవరో ఒకళ్ళు దాంతో లింక్‌లో ఉండాలి. హ్మ్. ఆ లింక్‌లో ఉండటం అనేది చంద్రబాబు నాయుడుకి అవసరం. చంద్రబాబు నాయుడు అవసరం కాబట్టి బాలకృష్ణ గారు రాజకీయాల్లో కొనసాగుతున్నాడు గానీ ఆయనకేదో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది ఆ ఏరియాలో లేడాయన. చాలా సందర్భాల్లో ఆయనే చెప్పుకున్నాడు ఈ విషయాన్ని. హ్మ్. అలా ఎన్టీ రామారావు గారు గెలిచిన నియోజకవర్గం కాబట్టి ఆ హిందూపూర్‌లో ఆయన ప్రభ కొనసాగుతోంది. సో, ఎన్టీ రామారావు ఇమేజ్ అనేది పార్టీ నుంచి పక్కకి వెళ్ళిపోవటం అనేది ఇబ్బందికరం. అందుకనే ఆయన్ని వియ్యంకుడిని చేసుకున్నాడు. అలాగే క్యాబినెట్‌లో చోటు దక్కిచ్చాడు. సారీ ఎమ్మెల్యేగా ఆయన్ని 3 సార్లు అవును. ఎంపిక చేశాడు. కానీ క్యాబినెట్‌లోకి తీసుకోవడానికి ఉన్న టెక్నికల్ ఇబ్బంది ఏంటంటే ముగ్గురు అవుతారు అనేది ఒకటే కాదు. బాలకృష్ణతో ఎలా ఉంటుంది అనే దానిలో ఎవరి సందిగ్ధత వారికుంది. అందుకని సాధ్యమైనంత వరకు ఆయన పరిధిలో ఉంచటమే మంచిది అనేది చంద్రబాబు గారి అభిప్రాయం కూడా. హ్మ్.
ఆయన ఇప్పుడు హడావిడిగా ఏదో జనం కోరారు కాబట్టి నేను చేసేద్దాం అనుకుని ఉత్సాహపడి ఆయనకి ఏదో పదవి ఇచ్చి అలాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు తీసుకోడు. ఎందుకంటే ఆయన ఏ దేనికి ఏ తూకంలో వెళ్ళాలి అనేది క్షుణ్ణంగా తెలిసినటువంటి పూర్తి స్థాయి పొలిటీషియన్ చంద్రబాబు. ఆయనకి ఎమోషన్స్, రాగద్వేషాలు ఇలాంటివి లేవు. ఆయన ఏది ఉపయోగపడుతుంది అనుకుంటే అది చేస్తాడు. ఆయన ఎంత ప్రాక్టికల్గా ఉంటాడంటే హరికృష్ణ గారిని ఒకవేళ నందమూరి తారక రామారావు గారు ఆ టైంలో చనిపోకుండా ఉండుంటే హరికృష్ణని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కొనసాగించేవాడు ఆ రోజున చంద్రబాబు. ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడో చోట నుంచి గెలిపించి కొనసాగించేవాడు. ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత హరికృష్ణతో మనకేంటి పని అనుకున్నాడు ఆయన. అనుకున్న తర్వాత హరికృష్ణ ఎక్కడ ఉన్నాడో అందరికీ తెలుసు. సో అంత పద్ధతిగా అంటే అప్పటి వరకు అవసరమైనంత వరకు చాలా మీవాడే అనిపించేలా ఉంటాడు. అవసరం అయిపోయింది అన్న తర్వాత అసలు మీరెవరో నాకు ఎప్పుడూ తెలియదు అని కూడా చెప్పగలరు. అంత ప్రాక్టికల్గా ఉంటాడు. ప్రాక్టికాలిటీని దుర్మార్గం అంటే దుర్మార్గమే. ఆయన ప్రాక్టికల్ మ్యాన్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. దాన్నే తిరగేసి దుర్మార్గుడు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు చంద్రబాబు గారు. కాబట్టి ఆయనకి ప్రజల సెంటిమెంట్ ముఖ్యం. ఎన్టీ రామారావు గారు భౌతికంగా కంటే విగ్రహంగా ఉండటం మంచిది. విగ్రహంగా ఉండి ఆయన కుటుంబం మనతో పాటు ఉంటే మంచిది అనుకున్నప్పుడు ఈ స్కీమ్లోకి, ఈ రాడార్లోకి బాలకృష్ణ వస్తాడు. బాలకృష్ణతో ఇబ్బంది లేదు. ఎందుకంటే అదొక టైప్ మనిషి ఆయన. ఆయన హై ఎమోషన్లో ఉంటాడు. ఎప్పుడు ఏది చేసినా హై ఎమోషన్లోనే ఉంటాడు. అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే మిగిలిందంతా ఇబ్బంది లేకుండా నడిచిపోతుంది అతనితో. అందుకని నందమూరి బాలకృష్ణని ఆయన యాప్ చేసుకున్నాడు. తన వియ్యంకుడుగాను, అలాగే పార్టీలో తనకు నందమూరి వైపు నుంచి, నందమూరి కుటుంబం నుంచి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి ఒక షాక్ అబ్జర్వర్గా ఆయన్ని పెట్టాడు బాలకృష్ణ. ఆ పని జరుగుతుంది. కానీ ఆయన క్యాబినెట్లోకి తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది మనం చూపించాడు ఆయన పార్లమెంట్ అసెంబ్లీలో. ఇది రోజువారీ కార్యక్రమం కింద మారే అవకాశం ఉంది. ఓకే. అలాగే ఆయన సెక్రటేరియట్లో అడుగు పెడితే అక్కడ ఎవరిని కొడతాడో తెలియనటువంటి పరిస్థితి. దేనికి ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. ఎందుకు వచ్చిన గొడవ? ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు హాయిగా. కొత్త కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఇబ్బంది పెట్టి ఆ ఏరియా నుంచి పట్టుకొచ్చి అది అలవాటైన రంగం. అది ఆయన ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఎమోషను లేకుండా సరదాగా చేసేయగల పని. అందుకని ఆయన ఏదో డిస్టర్బ్ చేసి అనవసరంగా ఇంకేదో చేయాలని చంద్రబాబు నాయుడు అనుకుంటాడని నేనైతే అనుకోవడం. ఓకే సార్. చంద్రబాబు నాయుడు అంటే అభిమానులు కోరుకోవచ్చు, కనిపించగానే సీఎం సీఎం అని కూడా అనొచ్చు. అన్నంత మాత్రాన అయిపోవడానికి సంబంధించి ఒక ప్రాతిపదిక ఉంటుంది. అసలు మంత్రి పదవి ఇవ్వటం ఏంటి బాలకృష్ణకి? స్ట్రైట్ అవే వాళ్ళ నాన్న పార్టీలో ఆయన్ని కదా ముఖ్యమంత్రిని చేయాల్సింది అని ఎవరైనా అడిగితే చేయగలడా చంద్రబాబు? ఒకవేళ అదే మొదలై అది ఇష్యూగా మారితే ఆ పార్టీ నిలబడుతుందా? ఆ పార్టీలో సగం మందిని చీల్చుకుని వెళ్ళిపోయే తెలివితేటలు ఉన్నవాడే ఇలాంటివి చేస్తాడు. అది జరిగితే చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఖతమైపోతుంది. ఓకే. అందుకని ఆ పొరపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయడైనా బాలకృష్ణ ఏం మాట్లాడతాడో అది మాట్లాడి వెళ్ళిపోతాడు. అంతే. అంటే దేనికైనా టైం రావాలి కదా అన్నారు బాలకృష్ణ గారు. అప్పుడు మరి ఆ మాటల వెనకాల అర్థం ఏంటో? టైం రావాలి అనేది జనరల్ స్టేట్మెంటే, అంతకుమించి స్పెసిఫికేషన్ ఏం లేదు. జనరల్ స్టేట్మెంటే. ఒకవేళ వచ్చేసారి పార్టీ మళ్ళీ గెలిస్తే అప్పుడు ఏదో ఒక సహాయ మంత్రో మరొకటో ఇచ్చి ఆయన అలా సస్టైన్ చేసి ఆయన బదులు ఇంకెవరో చేస్తారు. ఆయన సీరియస్గా అక్కడ కూర్చొని చేస్తాడు అనేది కష్టం. ఎందుకంటే ఆయనకి కొద్దో గొప్ప ఆయన బాడీకి అడాప్ట్ అయినటువంటిది సినిమా కళే. ఆ సినిమా కళ దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ఆయన ఆలోచనలన్నీ. కాబట్టి అదే పద్ధతిలో వ్యవహరిస్తాడు తప్ప కొత్తగా